అపవాది మీ జీవితాన్ని మీరు ఆనందించకూడదంటాడు. అది కేవలం అంతే. మీరు జీవితాన్ని ఆనందించకూడదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యేసు మరణించింది మీరు పొంది మీ జీవితాన్ని ఆనందించాలని. యోహాను 10:10 దొంగతనానికి, హత్యకు, నాశనానికి వస్తాడు. అయితే యేసు అన్నాడు, నేను వచ్చింది మీరు జీవితాన్ని పొంది ఆనందించాలని. పొంది జీవితాన్ని ఆనందించాలని. పొంది ఆనందించాలని. జీవితాన్ని పొంది ఆనందించాలి. జీవితాన్ని పొంది ఆనందించాలని. మనం ఇక్కడ ఈ భూమి మీద ఉంది శ్వాస పీల్చడానికే కాదు. నా బిడ్డలు తమను ఆనందించడం చూడడం కంటే మెరుగైంది ఏమీ ఉండదు. అలాగే వాళ్ళు ఒకరినొకరు ఆనందించుకోవడం చూడడం నాకు ఇష్టం. బహుశా మనం గుర్తించాం దేవుడు ఎంతగా ఆనందిస్తాడో. మనం ఒకరినొకరు ఆనందించుకుంటూ మనల్ని మనం ఆనందిస్తుంటే బహుశా దేవుని కంటే ఎక్కువగా ఎవరు మంచి నవ్వుని అభినందించలేరు.